మీరు కాసేపోయిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా, మీకు అనుభవంగా తెలుస్తుంది. చెమట మొత్తం పట్టిన తర్వాత ఇక మీకు చెమట వేయదు, రెండో చల్లగా ఉంటుంది లోపల. బికాజ్ యూ బికమ్ ఏసీ. చెక్ చేసుకోండి ఇప్పుడే. అంటే నేను చెప్పిన చేయొద్దు. నేను ఎప్పుడు చెమట తుడుపను, కళ్ళ నీళ్ళు కూడా దొరకదు, ఏమి తుడుపను. ఎందుకంటే సహజంగా వచ్చేది, నేను చెడపడానికి లేదు. ఇంకోటి ఆ చెమట నీరు కాడుతుంటే ఏమడ్డం ఉందబ్బా, వాట్ ఈస్ ఇట్? ఏం కాదు, యాక్సెప్ట్ చేయి. అసలు అది సహజమైన ఒక చెమక వస్తుంది కదా, మెరుపు మస్తు ఉంటుంది. అవును, నువ్వేమి తిన్నా తినకపోయినా ప్రకృతిలో ఉన్నావు అనుకో, ప్రకృతిలో ఉంటే. అందుకే నేను సంవత్సరం ఉండాలనుకుంటున్నా. ఇప్పుడు నేను చాలా నిజంగా ఎవరినన్నా రీసెంట్ శ్రీధర్ గారు కలిస్తే కూడా చెప్పిన, ఇట్లా చేద్దాం. ఒక చిన్న హాఫ్ ఎకర్ పొలం ఉన్నా నేను చేయాలనుకున్నది అక్కడ వ్యాపారం కాదు. నేను అవుట్ ఇన్ ద ఓపెన్ ప్రకృతిలో ఉండాలనుకుంటున్నాను. వీలైతే చిన్న చెడ్డీ వేసుకొని, ఎవరిని వస్తే దుప్పటి కప్పుకుంటా పట్టు వాళ్ళ కోసం. కానీ ఎవరు లేకపోతే చిన్న చెడ్డీ వేసుకొని బయట పెయింటింగ్ వేయాలి, చెమటలు పట్టాలి, ఎండకెండాలి, వానకు నానాలి. కంప్లైంట్ చేయకూడదు. నాకు కంప్లైంట్ చేసే స్థితి లేదు. ఐ యాక్సెప్ట్. అందుకని నేను చేయగలను, కానీ నాకు ప్రస్తుతం లేదు, ఇక్కడ వచ్చి ఉండలేను. అంటే నాకు వర్క్ జరగాలి, దాంతోపాటు నాకు నేచర్ ఉండాలి. చూద్దాం, అలా జరిగితే కనుక లైఫ్ టైంలో ఖచ్చితంగా జరగాలి. అదే మళ్ళీ ముసలిగైన తర్వాత వద్దు, కొంచెం ఈ 5-6 సంవత్సరాలు చేయాలి. అది దాంతోపాటు ఇంకొకటి అనుకున్నా, ఇంకా చేయలేదు నేను. ఒక సంవత్సరం పాటు పూర్తి ఒకటే గదిలో ఉండి ఎవరన్నా ఫుడ్ ఇంత అరేంజ్ చేసి, లేదా నేను రూమ్లో కిచెన్ పెట్టుకొని ఐ వాంట్ టు రీడ్ బుక్స్ వన్స్ అగైన్. నేను చదవాలనుకున్న 500 పుస్తకాలు అనేది చదువున్నాను. మళ్ళీ 500 పుస్తకాలు ఒక్కసారి తిరిగేసి ఇక జీవితంలో చదవను, నో మోర్ రీడింగ్ ఇన్ మై లైఫ్ అని డిక్లేర్ చేయాలి ఒకరు. ఈ రెండు నేను చేయాల్సి ఉన్నాయి. అదర్వైజ్ మిగతా ప్రతి విధ పని చేసిన. అది